ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర్లో పాత చెట్టు దగ్గర ఒక పాడుబడ్డ ఇల్లు ఉండేది. ఆ ఇంటి పేరు వినగానే అందరూ భయపడేవారు. ఎందుకంటే అక్కడ రాత్రిళ్ళు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించేదట. ఆ గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి భయమంటే అస్సలు తెలియదు. ఒక రోజు తన ఫ్రెండ్స్ ముందు, ఆ ఇంట్లో నిజంగా దెయ్యం ఉంటే నేను వెళ్ళి చూసి వస్తా అన్నాడు. ఆ రాత్రి చేతిలో చిన్న టార్చ్ పట్టుకుని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. గాలి బలంగా ఊదుతోంది. తలుపు కీచ్ కీచ్ అంటూ నెమ్మదిగా కదులుతోంది. అర్జున్ లోపలికి అడుగు పెట్టగానే పై అంతస్తు నుంచి చిన్నగా నవ్విన శబ్దం వినిపించింది. హహహహ! అతని గుండె వేగంగా కొట్టుకుంది. అయినా ధైర్యంగా మెట్లెక్కాడు. పైకి వెళ్ళగానే ఒక పాత గది కనిపించింది. ఆ గదిలో మధ్యలో ఒక చిన్న అద్దం ఉంది. అర్జున్ టార్చ్ వెలుతురు అద్దం మీద పడగానే అందులో తన వెనకాల తెల్లటి చీరలో ఒక అమ్మాయి కనిపించింది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కాని అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఈసారి ఆ అమ్మాయి అద్దంలో దగ్గరగా కనిపించింది. ఆమె కళ్లలో నీళ్లు, ముఖం తెల్లగా. నన్ను ఎందుకు వదిలేశారు అని మెల్లగా అంది. అర్జున్ భయంతో వెనక్కి జారిపోయాడు. అప్పుడే గది తలుపు గట్టిగా మూసుకుంది. టార్చ్ ఆఫ్ అయిపోయింది. చీకట్లో ఆ అమ్మాయి నవ్వు మాత్రమే వినిపిస్తోంది. ఇప్పుడైనా నాతో ఉంటావా? మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటి బయట అర్జున్ టార్చ్ మాత్రమే కనిపెట్టారు. కాని అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు నుంచి ఆ ఇంటి దగ్గర రాత్రిళ్ళు ఇద్దరి నవ్వులు వినిపిస్తాయట.